ఓం నమ శివాయ. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ అను ఫోక్స్. నాకు ఈ ఛానల్లో రెగ్యులర్గా వచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు మేడం మీరు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం లేదు, మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అనేసి. సో నేనైతే ఫస్ట్ షార్ట్ మానిటైజేషన్ కోసం అయితే ఏం చేశానండి, సో దట్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మనకి గెయిన్ అవుతారు కదా షార్ట్స్ చేయడం వల్ల. అండ్ ఈ మంత్ అయితే నాకు షార్ట్ మానిటైజేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. సో మీ సపోర్ట్తో నేనైతే ఈ రోజు నుంచి ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. 3 డేస్కి ఒక లాంగ్ వీడియో మ్యాక్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నా షార్ట్స్ అయితే ఎలా అయితే మీరు సపోర్ట్ చేస్తారో, లాంగ్ వీడియోస్ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ మీకు నచ్చితే కనుక కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు సమ్మక్క చేసుకున్నామండి మా ఇంట్లో. ఆ సమ్మక్క చేయడానికి ముందు మేమైతే బోనం అయితే పోచమ్మకు పోస్తామన్నమాట. పొద్దున్నే మేము బెల్లమన్నం వండేసాము అండ్ ఇంట్లో పనులన్నీ అత్తమ్మ నేనైతే చేసేసుకున్నాము. అండ్ వెదర్ అయితే బయట చాలా కూల్గా ఉందండి. ఒక 8 వరకు అయితే మేము పోచమ్మ బోనం ఎత్తుకొని గుడికి అయితే వెళ్ళాము. అక్కడ గడపలు కడిగేసి మంచిగా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాము. నాకు పర్సనల్లీ పూజలన్నా, దేవుడైనా, వ్రతాలైనా ఇవంటే కొంచెం ఇష్టం అండి. అండ్ నేనైతే ఇష్టంగా చేస్తాను ఏ పని చేసినా కూడా ఈ పూజలకు సంబంధించినవి. అండ్ మా ఊర్లో అయితే వెదర్ చాలా బాగుందండి, పచ్చగా ఉంటాయి పొలాలన్నీ. కొంచెం ఇప్పుడు నాటు టైం కాబట్టి మనకి అంతా కోసుందన్నమాట వరి. ఇప్పుడు పూజ అయితే మేము చేసేస్తున్నాం అత్తమ్మ నేను కలిసి. అండ్ ఇంటికి వెళ్ళాలి అండ్ అంతా రెడీ చేసేసుకొని మేము సమ్మక్క మా బాబు ఎత్తు బంగారం అయితే నేను మొక్కుకున్నానండి, అందుకని దానికోసమే ఈరోజైతే చేస్తున్నాం. అండ్ మేడారంకి వెళ్ళాలంటే మాకైతే పెద్ద ప్రాసెస్ అండి. మేడారం వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ అయితే మేము ఓదెల వెళ్ళాలి. ఓదెల్లో మేము బోనం పోసుకున్నాం, తర్వాత వేములవాడ వెళ్ళాం, కొండగట్టు వెళ్ళాం. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర మేము ఈ పూజ పోచమ్మకు పెట్టుకున్నాం, సమ్మక్క పెట్టుకున్నాం. అండ్ దాని తర్వాత మేము మేడారం వెళ్ళి వచ్చామన్నమాట. ఆ వీడియోస్ అయితే నేను అన్నీ తీసానండి, కొంచెం కొంచెంగా. అవన్నీ మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఒక సీక్వెన్స్ వైజ్ కాకుండా నాకు ఏది మంచిగా సెట్ అవుతుందో దాన్ని బట్టి నేనైతే ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ మేము ఏం చేస్తున్నామో మీరు చూడొచ్చు. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి బట్టలు కూడా పెట్టేశాము. మా ఊరి పోచమ్మ దేవత అండి తను. అండ్ మా మామయ్య అయితే ఫస్టే కళ్ళు పోస్తారన్నమాట ఇదేంటి కోడికి. మా అత్తమ్మ అయితే తిడతా ఉంటారు, ఫస్ట్ కళ్ళు పోయకు, కొరుకు ముట్టదు అనేసి. కొరుకు ముట్టడం అనేది కొంతమందికి తెలియదు కదండి. కొరుకు ముట్టడం అంటే మనం ఒక కోరిక కోరుకుంటాం, దేవుడు మనం చేసిన ప్రాసెస్ అంతా కరెక్ట్గా చేసామనుకుంటే ఆ కొరుకు ముడుతుంది, తర్వాత కోడిని కోస్తామన్నమాట. ఇది మన తెలంగాణలో అందరికీ తెలిసిన విషయమే అండి, తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్పాను. అండ్ మాకైతే ఎప్పుడైనా కొరుకు అయితే కంపల్సరీ ముడుతుందండి. ముట్టకపోతే మేము చాలాసేపు ఎంత లేట్ అయినా మంచిదే అండి వెయిట్ చేస్తూ ఉంటాము. మేము ఇక్కడ ట్రై చేస్తున్నాము, కొంచెం త్వరగానే ముట్టింది లేండి. అండ్ దాని తర్వాత ఇంటి దగ్గర కూడా మేము సమ్మక్కకి చేసినప్పుడు మళ్ళీ 2 కోళ్ళు తెచ్చి మొక్కాము. ఆ రోజు అందరినీ పిలిచాము, మార్నింగ్ కదా, సో అందరూ పనులు చేసుకొని మెల్లిగా వచ్చారు. అండ్ మా మమ్మీ డాడీ అయితే డైరెక్ట్ సమ్మక్క బెల్లం జోకడానికి వెళ్ళాము. అక్కడ మంచాలకే వాళ్ళు డైరెక్ట్గా వచ్చారనమాట. నేను అక్కడ కూర్చొని వీడియో తీస్తున్నాను, నా దగ్గరికి కోడి అయితే వచ్చి మొక్కింది. మా అత్తయ్య అప్పుడు అన్నారన్నమాట, ఏంటి అనుష ఉండాలి అక్కడ ముందు, మనమందరం పక్కకి వెళ్దాం, కోడితో కొరుకు తొందరగా ముడుతుంది అనేసి. అవి చూడండి కొరుకు అయితే ముట్టేసింది, అంటే దేవుడు సాటిస్ఫై అయ్యాడు అనేసి మనమైతే అనుకోవాలి అంతే. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కొరుకు ముట్టడం ఆలస్యం, కోడిని ఏం చేస్తారో మనకందరికి తెలిసిందే కదా, కోయడమే అన్నమాట. కొంచెం బాధగానే అనిపిస్తుందండి, పాపం ఇంతసేపు మనతో ఉన్న కోడి మటాష్ అయిపోయిందని. కాకపోతే తప్పదు కదా. అండ్ తర్వాత మా అత్తమ్మ నేనైతే అన్నీ సర్దుకున్నాం. మా అత్తమ్మ అక్కడ ఏమంటుందంటే, మనకు ప్రతిసారి కొరుకు ముడుతుంది, ఏదైనా మనం మెల్లిగా చేస్తాము, నీట్గా చేస్తాం కాబట్టి కంపల్సరీ కొరుకు ముడుతుంది అనేసి అంటున్నారన్నమాట. అండ్ తర్వాతనైతే మా మామయ్య మా ఆయన కోడిని కోసేసి ఇంటికైతే వెళ్ళామండి. తను మా హస్బెండ్ అండి, చాలా మంచోడు అండి మా హస్బెండ్ అయితే, ఫుల్ సపోర్టివ్ అనమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా ఆయన్నే నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఏంటంటే నేను జాబ్స్ ట్రై చేశానండి, వెళ్ళాను కూడా ట్రైనింగ్కి దానికి. కాకపోతే ఇంట్లో అసలు కుదరలేదన్నమాట, చిన్న బాబు, మేము సపరేట్గా ఉంటాం కాబట్టి ఇంకా చూసుకునే వాళ్ళు ఎవరు లేరన్నమాట. ఆయన ఎవరి దగ్గర కూడా అలవాటు అవ్వడు.
సో దానికోసం అనైతే నేను జాబ్ క్విట్ చేశాను. అండ్ యూట్యూబ్ ఛానల్ అయితే నాకు ఇంట్రెస్ట్ కూడా ఉందండి. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చెయ్యాలి, ఇట్లా డ్యాన్స్ కానీ యాక్షన్ కానీ నాకు చాలా ఇష్టం అన్నమాట. కాకపోతే డాడీకి ఓన్లీ ఎడ్యుకేషన్, చదువుకోవాలి, జాబ్ చేయాలి అలా ఉండేదన్నమాట. కానీ ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. నాకు ఇప్పుడైతే అవకాశం వచ్చిందండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండి. అండ్ ఇంట్లో అన్నీ చేసుకుంటూ నేనైతే ఛానల్లో కూడా కొంచెం రాణించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ తర్వాత నేను సమ్మక్కనైతే పుదించాను. నేనే ప్రతిసారి పుదిస్తానన్నమాట. పుదించడం అంటే అక్కడ బొట్లు పెట్టడం. తనైతే మా ఆడపడుచండి. వాళ్ళు కొంచెం లేట్గానే వచ్చారు. మంగళారతి పట్టుకొని మా బాబుకి కొత్త బట్టలు వేసి మేమైతే మంచిర్యాలకి వెళ్తున్నాము. ఆటో అయితే వచ్చిందండి. అందరం బైక్స్ మీద వెళ్ళలేమనేసి ఒక ఆటో అయితే పిలిపించుకున్నాము. సో పార్ట్ 2లో అయితే మనకి మంచిర్యాలకి ఎలా వెళ్ళాము, అక్కడ ఏం చేసాము, ఎవరెవరు జాయిన్ అయ్యారనేసి మీరైతే చూడొచ్చు. కంపల్సరీ పార్ట్ 2 అయితే చూడండి. అండ్ ఇలానే సపోర్ట్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ చేయండి, లైక్ కూడా చేయొచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.